హైదరాబాద్లో వచ్చినటువంటి ఒక డెవలప్మెంట్ గురించి మనం నిజంగానే మాట్లాడాలి. సిపి గారు పోలీస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట, పండగలప్పుడు సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫెస్టివల్స్ అన్నారు వాళ్ళు, ఏ పండగైనా మిలాదున్ నబీ ఉత్సవాలకు కావచ్చు, గణేష్ కావచ్చు, ఇప్పుడు దుర్గామాత ఉత్సవాలకు కావచ్చు, దేనికైనా రానటువంటి రోజుల్లో ఇక డీజేలు బంద్ అన్నారు. దీన్ని మీరు స్వాగతిస్తున్నారా? అంటే డీజేలు బంద్ అనేది ఎవరికైనా మంచిదే. సరే, నువ్వు మతం కోసం అనేది దడ బయటనే పెట్టుకోవడం వల్ల మతం వచ్చేది లేదు. పొద్దున్న నుంచి 5 సార్లు వాయిస్లు వినిపించడం వల్ల జనాలకు ఉరిగేది ఏం లేదు. నీ మతం నువ్వు లోపల చేసుకో. నీ మతం, హిందూ మతం ఎప్పుడు కూడా ఒకరిని మతాలు మారమని అడగదు, ఒకరిని మతాన్ని ఇన్వైట్ చేసింది లేదు, లేదా ఒక దేశం మీద కత్తులు కట్టిపోయింది లేదు. ఎంతసేపటికి నువ్వు మంచిగా బతుకు, అందరిని మంచిగా సర్వే జన సుఖినోభవంతో అంటాం మనం. అది తప్ప వేరే దానికి లేదు. అందుకే యాజ్ హిందూగా నో ప్రాబ్లం. మనం దాన్ని మంచిది కూడా ఒక రకం. నిజంగానే నువ్వు అందరికీ ఏదైతే మన హైడ్రాలో కాలేజీల కోసమని చెరువుల్లో ఉన్న వాళ్ళకి సంవత్సరం పర్మిషన్ ఇచ్చి మిగతా వాళ్ళకి బుక్స్ తీసుకుండా పర్మిషన్ ఇవ్వకుండా అట్లాంటి పనులు చేయకుండా నిజంగానే చేస్తే అందరికీ మంచిదే. ఎవరికి మైకులు లేకుండా ఉండాలా, అన్ని మైకులు తీసేయాలా, అందరం ప్రశాంతంగా ఉండాలా, ఎవరి మతం వాళ్ళు. కానీ అన్ని మైకులు కట్ చేసి అంత ధైర్యంగా, అదే అంటున్నా నేను, అన్ని మైకులు కట్ చేసగలిగినప్పుడే నిజంగా నువ్వు చేసినట్లు లెక్క. అంతేగాని ఏదో లా తీసుకొని ఇవాళ ఒట్టిగా కొద్దిసేపు మనం ఏదో అంటే బీజేపీ పెరుగుతూ ఉంది. ఈరోజు జనాలలో ఒకటి, తెలంగాణలో మొన్న ఏదైతే ఎంపీ ఎలక్షన్స్లో మన ఓటింగ్ 38-39%కి వచ్చింది. ఈరోజు ప్రజలలో ఉంది. రేపు ఖచ్చితంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ప్రజల్లోకి ఉంది. అంటే ఇన్ఫాక్ట్ అట్లీస్ట్ బీజేపీ పార్టీ అయినా కలగనిందా తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున బీజేపీ పడతాయి? అసలు ముందే అనుకున్నారు ఇంత పెద్ద ఎత్తున 8 to 12 సీట్స్ అని ప్రతి సర్వే చెప్పినాయి. దానికి తగ్గట్టే 8 అయితే సాధించగలిగినాం. రేపు ఇప్పుడు ఆ వచ్చిన పర్సంటేజ్ ఓట్లు ప్రజలలో కూడా నమ్మకం ఉంది. ఈరోజు కాంగ్రెస్ కథం అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అనేది మిగలదు. కాంగ్రెస్ ఇక ఈ ఇప్పుడు పరిస్థితులు చూస్తే వాళ్ళు ఇక 5 ఏళ్ళు కూడా ఉండటం అనేది. ఎందుకంటే మనం కాంగ్రెస్ పరిపాలించిన ఇంతకుముందు చూడండి, ఎప్పుడైనా ఒక రాజశేఖర రెడ్డి తప్ప సంవత్సరంన్నర కంటే ఎక్కువ చేసిన ముఖ్యమంత్రి లేడు. ఇవాళ రేపు అదే పరిస్థితి. 5 ఏళ్ళు కూడా ఈ ముఖ్యమంత్రులు ఉంటారా? ఈ 5 ఏళ్ళు ఈ పార్టీ ఉంటుందా? వీళ్ళు చేసేందుకు జనాలు తిరగబడతారా? తిరగబడి రేపు మళ్ళా ఈ రాష్ట్రపతి పాలన కూడా పెట్టాల్సి వస్తుందా? ముందు ఆలోచించాలి. అంటే ఆల్రెడీ ప్లానింగ్ ఏమైనా నడుస్తూ ఉందంటారా? అంటే నేననేది ప్లానింగ్ అంటలే. ఇప్పుడు జనాలలో చూస్తూ ఉన్నాం. జనాలల్లో ఈరోజు రైతులను చూడండి. రైతులు, నాది హుజూర్ నగర్, సాగునీటి శాఖ మంత్రి మా దగ్గర ఉండి హుజూర్ నగర్లో కాలువ గండి పడితే నెల రోజులు పూడ్చే పరిస్థితి లేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. దాదాపు 40-50% హుజూర్ నగర్ మండలం, మఠంపల్లి మండలం వాటిలలో 40-50% వరి పొలాలు ఎండిపోయినాయి. కానీ ఏ రోజు ఎండనీళ్ళు ఇంతకుముందు. అంటే ఎప్పటికప్పుడు ఆడ లోకల్ ఉన్నామంటే పని చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు ఆ పని చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంతసేపటికి మంత్రులు సంపాదించే పనిలో పడ్డారు. వాళ్ళకి రాష్ట్రానికి ఏం కావాలో విజన్ లేదు. రాష్ట్రానికి ఏదో లక్లో కేసీఆర్ని ఓడించాలి కాబట్టి ఈయన కోటేసిండ్రు తప్ప వీళ్ళ మీద ప్రేమతో నోటేయలేదు. వాళ్ళు కూడా అది గమనించారు. బట్ అదే ప్రేమ మీ పార్టీ పైన ఎందుకు అంత పెద్ద ఎత్తున రాలేదు? అంటే ఆ రోజు పరిస్థితుల్లో అపోజిషన్గా ఎవరినో ఒకళ్ళని చూద్దాం, అపోజిషన్ ఓటు చేయకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్కి వేసారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఖచ్చితంగా రేపు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని అధికారంలో చూసినారు, కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, రేపు ఎట్లాగూ ఇప్పుడు కేంద్రంలో మోడీ గారిని చూస్తూ ఉన్నారు. అందుకని ఈ ధర్మమైన పాలన, రామరాజ్యం కావాలంటే ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీకి వేయాలనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్ కల్లా ఇంకా 4 ఏళ్ళు, సరే లాంగ్ టైం, ఇప్పుడే దాని గురించి అన్నా కాదు, కానీ దానికోసం ప్రయత్నం చేస్తాం, ప్రజల పక్షాల నుండి పోరాడతాం. రేపు ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తాం. కానీ ఇక్కడ బీజేపీ పైన ఉన్నటువంటి పెద్ద మచ్చ ఏంటంటే, లేదా పెద్ద మార్క్ అని అనుకోవచ్చు, ప్రస్తుతానికి చుక్కాని లేని నావ మాదిరి పోతా ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ అనేటువంటి పెద్ద మాట ఉంది. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ నేతల్లో కొంతమంది కార్యకర్తలు కూడా ఇదే చర్చ నడుస్తూ ఉందిగా. అంటే అపోజిషన్లో ఉన్నాం, కేంద్రంలో అధికారంలో ఉన్నాం. ఈరోజు చుక్కాని లేని నావ ఎట్లయితుంది? చుక్కాని లేని నావ అయితే 8 సీట్లు ఎట్లా వస్తాయి? 38% ఓటింగ్ ఎట్లొస్తుంది? ఈరోజు కిషన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, 2 మంచిగా పనిచేస్తూ ఉన్నారు. అయితే సరే, అవతల పార్టీ నుంచి చేసేటట్టుకు రకరకాల మాటలు మాట్లాడుతూ రకరకాలు చెప్పొచ్చు, దాంట్లో అనుమానం ఏం అవసరం లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ల కల్లా అధికారంలోకి వచ్చేది గ్యారంటీ. రైట్. చివరిగా మన ఈ కన్వర్జేషన్ని కంక్లూడ్ చేసే కంటే ముందు తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఓటర్లకి మీరు చెప్పదలుచుకునేటువంటి మాట ఏదైనా ఉందా బీజేపీ పార్టీ ప్రతినిధిగా? అంటే ఒకటే, అందరు కూడా ఒకసారి ఆలోచించండి.
ఏదో అప్పటికప్పుడు ఆవేశంతో మేము ఎవరికో ఒకరికి ఓటేయాలా, ఎవరినో ఓడియటానికి వీళ్ళకి ఓటేయాలా అనుకుని ఓటేస్తే పరిస్థితి ఇట్లే ఉంటుంది. అందుకని రేపు ఎలక్షన్స్ ఇప్పుడే కాదు, ఎప్పుడు వచ్చినా ఎవరు ఈ దేశానికి మంచి చేస్తూ ఉన్నారు, ఈ దేశంలో ఎవరుంటే మంచిది, ఈ రాష్ట్రానికి ఎవరుంటే మంచిది ఒకసారి క్లియర్గా ఆలోచించండి. లేకపోతే ఈ జరిగిన మిస్టేక్ చేస్తే ఈరోజు దేశాభివృద్ధి, అంతకుముందు వాజ్పేయి గారు ఉన్నారు ఒక ఎగ్జాంపుల్. వాజ్పేయి గారు ఉన్నప్పుడు వాజ్పేయి గారు హైవేలని చేయాలా, ట్రాన్స్పోర్టేషన్ చేసిండ్రు. వాజ్పేయి గారు దిగిపోయే టయానికి 24-25 కిలోమీటర్లు ఉండే హైవే లేయింగ్ కెపాసిటీ. కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో మళ్ళీ 2 కిలోమీటర్స్ పడిపోయింది. అంటే అదే విధంగా మళ్ళీ బీజేపీ రాగానే పెరిగింది. అంటే దీన్ని చూడండి, మీరు ఒక్కటే కాదు ప్రతి దాంట్లో కూడా మీరు ఎవరికి ఓటేస్తే ఈ దేశం బాగుంటుంది, ఎవరికి ఓటేస్తే భద్రంగా ఉంటాం. ఈరోజు మనం ఇంతకుముందు ఎన్నో కాశ్మీర్ మీద ఉగ్రవాదులు చూడొచ్చు, రకరకాల బాంబేలో దాడులు చూడొచ్చు. ఈ 10 ఏళ్లలో ఏ రోజన్నా మీరు ఒక దాడిని చూసిండ్రా? ఈ 10 ఏళ్లలో ఎవరన్నా ఒకళ్ళు వచ్చి ఇండియా వైపు కన్నెత్తి చూడగలిగినరా? ఈరోజు అమెరికా కూడా మన గురించి మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎట్లా? అది మీరిచ్చిన బలం, మనకున్న మంచి నాయకత్వం. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. మనం ఈరోజు కాదు, ఇంకా మన పిల్లలు బతకాలా, పిల్లలు ఉండాలా, ఈ దేశం గొప్పగా ఉండాలా, ఈ మన ధర్మం అఖండ భారతం కావాలా, ఈ భారతదేశం విశ్వగురువు ఎదగాల అంటే ఎవరైతే ఉంటుందో ఆలోచించండి, దానికి పనిచేయండి.